సి ఒక సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకొని మొత్తానికి రిలీజ్కి సిద్ధమైంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రమోషన్స్ అన్నీ కూడా వీళ్ళు ముందే చేసేసుకున్నారు. ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, సాంగ్ లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఆ ఈవెంట్, ఈ ఈవెంట్, అక్కడిక్కడ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ అనుకున్న టైంకి సినిమా రాలా, ఒక వారం ఎక్స్టెండ్ అయింది. మరి ఇప్పటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేసుకోవాలా, మళ్ళీ పోస్టర్లు ప్రింట్ చేసుకోవాలా, మళ్ళీ ఇంకేదో చేసుకోవాలా అంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏం చేస్తారంటే రిలీజ్ ట్రైలర్ అని రిలీజ్ చేసుకుంటారు, మళ్ళీ ఫంక్షన్లు పెట్టుకుంటారు. అస్సలు అవసరం లేదు. ఎందుకంటే అఖండకి రావాల్సినంత హైప్ ఆల్రెడీ యూనిట్ వాళ్ళు తీసుకొచ్చారు. బాలయ్య కూడా నెత్తిన మోసుకొని అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రమోట్ చేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కావాల్సింది ఏంటి, ఒక వారం అటు ఇటు అయ్యింది. అయినా రోజు సోషల్ మీడియాలో వస్తుందిగా న్యూస్, అక్కడ ఇదిగో వస్తుందంట, అదిగో వస్తుందంట, అప్పుడు వస్తుందంట, ఇప్పుడు వస్తుందంట, ఎప్పుడు వస్తుందంట అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకొని అఖండ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మోస్ట్లీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఏదో ఎందుకు ఇలా ఆగిపోయింది ఏంటి అని చెప్పి చాలా విపరీతమైన హైప్ వచ్చింది. అయినప్పటికీ మరి మేకర్స్ ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కదా, వాళ్ళ తృప్తి కోసమైనా సరే, కనీసం అభిమానుల తృప్తి కోసమైనా ఏదో ఒకటి రిలీజ్ చేయాలి. మరి ఏం రిలీజ్ చేయాలి అనుకుంటే ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. మీరు అఖండ సినిమా క్లైమాక్స్లో చూడబోతారు. అఖండ 3 జై అఖండ అంట టైటిల్ వచ్చేసి, జై అఖండ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ మళ్ళీ రుద్ర తాండవమే అనే ట్యాగ్ లైన్తో ప్రజెంట్ అభిమానులు అయితే ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలీదు. యూనిట్ సభ్యుల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప బయటికి రావు, అందరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పటికిప్పుడు కొత్తగా ఇరికిచ్చేవే ఉండవు. ఈ సిచ్యువేషన్ని కూడా డీల్ చేసుకొని, అంటే హ్యాండిల్ చేసుకొని బాలయ్య సినిమాలో ఏదైనా డైలాగ్ పెడతారంట అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాంటిది ఏమీ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సినిమాకి ఏ సినిమాకైనా సరే ఒకసారి సెన్సార్ అయిందంటే మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయకూడదు, అది ఫైనల్ కాపీ ఇంకంతే. సో ఇక్కడ మీరు వీళ్ళు ఇచ్చుకునే అప్డేట్ ఏంటంటే సినిమా చివరిలో ఎలాగైతే సీక్వెల్కి స్కోప్ ఉంది అని అనుకున్నారో అలాగే జై అఖండ పేరుతో అఖండ పార్ట్ 3 మళ్ళీ బోయపాటి సీను, మళ్ళీ బాలకృష్ణ గారు, అలాగే మళ్ళీ తమన్ గారు హ్యాపీగా ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు. అది ఎప్పుడు వస్తుంది, మేబీ 2028 కన్నా రావచ్చేమో అనిపిస్తుంది. 2028కి వస్తుంది. 2 years అన్న పడుతుంది. ఎందుకంటే మధ్యలో బాలయ్య ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. పైగా ఆయన ఎమ్మెల్యే, సినిమాలే చేయాలని లేదు. అక్కడ హిందూపూర్లో ఆయనకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. మధ్యలో అన్స్టాపబుల్ సీజన్ ఒకటి రావాలి, అది పెండింగ్లో ఉంది. అండ్ ఆల్రెడీ యాడ్స్ అవి చేస్తున్నారు. పైగా బసవ తారకం దగ్గర కూడా కూర్చోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ పని చేస్తూ మళ్ళీ గబగబ సినిమాలు కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్. సో అఖండ పార్ట్ 3కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఒక న్యూస్. కాకపోతే ఇప్పుడు మేకర్స్ ఏం రిలీజ్ చేయాలంటే ఏదో ఒకటి రిలీజ్ చేయాలి. కాబట్టి అఖండ పార్ట్ 3 జై అఖండ మళ్ళీ రుద్ర తాండవమే ట్యాగ్ లైన్తో మేబీ 2028 ఇదే డిసెంబర్కి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ వస్తుంది అనే న్యూస్. ఇంకా త్వరగా కంప్లీట్ అయితే నెక్స్ట్ సంక్రాంతికి వచ్చిన ఆశ్చర్యం లేదు. బోయపాటి ఖచ్చితంగా చేసేస్తాడు. బాలయ్య సినిమాకి పెద్దగా వర్కింగ్ డేస్ ఏం వీళ్ళు కేటాయించుకోరు, గబగబా అయిపోతాయి షూటింగ్లు. మీకు ఇంకా చెప్పాలంటే అప్పట్లో గౌతమిపుత్ర శాతకాన్ని కూడా పెద్ద సర్ప్రైజ్, 2 నెలల షూటింగ్ చేసేసారు. ఇట్లాంటివి ఉంటాయి. అంటే టైం టు టైం సీన్స్ అన్ని షెడ్యూల్ నీట్గా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఎలా అవుతాయి అంటే, ఎక్కువ సినిమాలు ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్ వల్లే పోస్ట్పోన్లు అవుతూ ఉన్నాయి. ఎక్కువ అన్ని గ్రీన్ మ్యాట్లు పెట్టేసుకొని ఏవేవేవో ఇరికించుకొని తర్జన భర్జన పడుతూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళు న్యాచురల్గా సెట్స్ వేసుకొని అందరు సినీ కార్మికులను వాడుకొని చాలా హ్యాపీగా ముందుకెళ్తారు. కాబట్టి గబగబా అయిపోతాయి. ఏ యాంగిల్ అయినా షూట్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఇంకా వేరే వర్క్లు ఏమి ఉండవు. ఇంకా టెక్నికల్గా చిన్న వర్క్స్ మాత్రం ఉంటాయి అంతే. అట్లా ఉంటుంది కాబట్టి నెట్టుకు రావచ్చు. మరి అఖండ పార్ట్ 3లో నటినటులు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో ఉన్న అమ్మాయిని ఇప్పుడు పెంచారు అని చెప్పారు. నెక్స్ట్ తర్వాత ఆ పిల్లకి ఒకవేళ పెళ్ళయి అత్తింటికి వెళ్ళి ఇన్ కేసు డ్రామా చెప్పాలి అంటే అక్కడేమన్నా ఆవిడకి ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు ఇంకేమైనా చెయ్యాలి అనుకుంటే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తన్ని కాపాడుకోవడానికి అఖండ లేకపోతే మళ్ళీ మురళీకృష్ణ వీళ్ళని ఏ యాంగిల్లో చూపిస్తారు అనేది మాత్రం బోయపాటి గారికే తెలియాలి. ఎందుకంటే
మనం పార్ట్ 2 చూస్తే తప్ప పార్ట్ 3కి మనకు ఒక అవగాహన ఉండదు. పార్ట్ 1 ఆల్రెడీ చూశారు కాబట్టి పార్ట్ 2 చాలా మంది ఎస్టిమేట్ చేస్తున్నారు. ఓహో పాప పెరిగిందంట, ఏదో అయిందంట, మళ్ళీ ఏదో కష్టం వస్తుందంట, ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి లాస్ట్కి వీళ్ళు చేతులు ఎత్తేస్తే అఖండ వస్తాడు. సి ద డివోషనల్ సినిమాలలో మోస్ట్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మనిషి చేతులు ఎత్తేస్తాడు, లాస్ట్కి దేవుడు వచ్చి కాపాడతాడు, అలా క్లైమాక్స్లో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మురళీకృష్ణ ఒకవేళ చేతులు ఎత్తేసిన, అంటే మనిషి క్యారెక్టర్లో బాలయ్య చేతులు ఎత్తేసిన, అఖండ ఉన్నాడు కాబట్టి వచ్చి కాపాడతాడు. మళ్ళీ అఖండ వెనకాల మళ్ళీ శివుడు. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. అండ్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చాలా ప్రమోషన్స్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. కాబట్టి హైందవ ధర్మం మీద వచ్చే ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలన్నీ సూపర్ హిట్. అటు బాలీవుడ్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే కింద నుంచి కార్తికేయ అని ఒక సినిమా ఊరికే 3 ప్రింట్లు తీసుకెళ్తే అది 4,000 5,000 స్క్రీన్స్కి వెళ్ళి పెద్ద హిట్ అయి కూర్చుంది. సో దేశవ్యాప్తంగా అండ్ హిందుత్వానికి ఉన్న ఇదేంటంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి డివోషనల్ సినిమాలకి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది జనాల్లో కూడా. పైగా శివతత్వంతో వచ్చే సినిమాల కంటే నేషనల్ వైజ్గా పెద్ద క్రేజ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అండ్ అఘోరాలు ఇలాంటి కాన్సెప్ట్ అంటే కొంచెం కొత్త, చాలా మందికి ఇష్టం. అందుకని చెప్పేసి ఇది అక్కడ కూడా పార్ట్ 1 కూడా అందుకే హిట్ అయి ఉంటుంది, 2 కూడా అలాగే హిట్ అవ్వబోతుంది. అంతమించి ఇంకేం చెప్పుకునేది లేదు. నెక్స్ట్ పార్ట్ 3 ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఈ అఖండ సీక్వెన్స్ అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3తో ఆగిపోతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే అది ప్రజెంట్ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అండ్ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ కాసేపు, 3 గురించి పక్కన పెట్టేస్తే. ఎప్పుడైనా సరే ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది, పార్ట్ 1 ఇంత, పార్ట్ 2 అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది 1,400 కోట్లు. బాహుబలి పార్ట్ 1 ఇంత, పార్ట్ 2 ఎక్కడికో వెళ్ళిపోయింది 18,100 కోట్లు. నెక్స్ట్ అలాగే పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 ఎన్నో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. కాంతారా కూడా అంతే, పార్ట్ 1 కంటే పార్ట్ 2 వసూళ్ళు ఎక్కువ. సో ఇప్పుడు అఖండ గురించి చూసినా పార్ట్ 1 కంటే పార్ట్ 2 వసూళ్ళు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది ఇప్పుడు వచ్చే రిలీజ్. అండ్ పైగా ఇంతకు ముందు వీళ్ళు వసూళ్ళు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం, ఇప్పుడు అలా కాకుండా 2 అంగుళాలు ఎక్కువ. ఇంకా అంతే, మొత్తం దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. పర్వాలేదు, నెక్స్ట్ వచ్చే అదేంటది అవతార్ అయినా సరే రిలీజ్ అయినా కూడా దాని క్రేజ్ దానికే ఉంటుంది, బాలయ్య క్రేజ్ బాలయ్యకే ఉంటుంది. దానివల్ల ఈ సినిమాకి ఏమి ఒరిగే నష్టం అయితే ఏమీ లేదు. ఇక చిన్న సినిమాలు ఎవరైతే నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ ప్రమోషన్స్ చేసుకొని హ్యాపీగా రిలీజ్ చేసుకుంటారు. సో అఖండ పార్ట్ 1, 2తోనే కాకుండా 3 కూడా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు న్యూస్. అదే బిగ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తారు. మళ్ళీ వీళ్ళు ఫంక్షన్ చేస్తారా, ఇంకొక రిలీజ్ ఈవెంట్ పెడతారా అంటే ప్రజెంట్ చెప్పలేని పరిస్థితి. బట్ ఈవెన్ ఫంక్షన్ చేసినా చేయకపోయినా జనాల్లో మాత్రం ఎదురు చూపులు ఎక్కువగానే ఉన్నాయి. ఖచ్చితంగా పార్ట్ 2 మీరు 11th రోజు ప్రీమియర్స్తో 12కి రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమా చూస్తారు, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.